హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి. అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, కాల్సిన చేయకుండా వీడియోలకి వెళ్దాం. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రిజల్ట్స్ను వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైటు result.cgg.gov.in అయితే చూసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు 1532 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,80,415 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాక 4,44,697 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89% ఉత్తీర్ణత నమోదు కాగా సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోని ఫలితాలను వెడలించడం విశేషం కాగా దాదాపు 60,000 మంది ప్రతి సంవత్సరం రీవాల్యుయేషన్కు అప్లై చేసుకుంటారని దృష్టిలో పెట్టుకొని పాస్ మార్కులకు దగ్గరలో ఉన్న వారి పేపర్లను రీవాల్యుయేషన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో 2 దశల్లో పరిశీలన చేసిన తర్వాతే ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇక రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అధికారులకు వారం రోజులు గడువు ఇచ్చారు. అలాగే మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలైతే మనం చూస్తున్నాము తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని అయితే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్ అయితే 66.89% ఉత్తీర్ణత నమోదు కాగా సెకండ్ ఇయర్లో అయితే 71.37% ఉత్తీర్ణత సాధించినట్టు తెలుస్తుంది. దీంట్లో మహిళలదే పైచేయిగా తెలుస్తుంది. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.